చేస్తున్నాము, రివర్స్ మన క్యాపిలరీలో ఏదైతే బ్లాక్ అయ్యింది అని డౌట్ ఉంటే మనం ఇట్లా ఫిల్టర్లో కాదు ఇట్లా రిటర్న్ కొట్టేస్తుంది ఏమన్నా. ఇప్పుడు లాక్ ఏం చేస్తున్నాం, ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు ఈ కింద పిన్ ఆల్రెడీ పిన్ వాళ్ళు క్లోజ్లోనే ఉంటుంది. మనము ఇప్పుడు ఏం ఓపెన్ చేస్తున్నామంటే ఈ సెక్షన్ వాల్వ్ని ఓపెన్ చేస్తున్నాం. ఇప్పుడు బయటకు ఓపెన్ అవుతుంది. ఇది మనం గ్యాస్ డస్ట్ ఏదైనా ఉందో దాన్ని రిమూవ్ చేయడం కోసం ఇది క్లోజ్లో ఉంది. ఇప్పుడు ఇది క్లోజ్లో ఉంది, ఇది ఓపెన్ చేసుకుంటాను. ఓకేనా. మళ్ళీ చేత పట్టుకో, మళ్ళీ ఎట్లా ఇది ఇప్పుడు లాక్ చేస్తున్నాను. ఇంతకుముందు ఓపెన్లోనే ఉంది, ఇప్పుడు ఇది లాక్ చేస్తున్నాను సేఫ్టీకి. ఇప్పుడు మనం ఎప్పుడైనా రిమూవ్ చేసేటప్పుడు కూడా ఈ సేఫ్టీకి పెట్టుకుంటే డస్ట్ అవి పోకుండా ఉంటుంది. ఓకేనా. డిశ్చార్జ్ వాళ్ళు ఇప్పుడు ఓపెన్లో ఉంది కాబట్టి గ్యాస్ పోతుంది లోపలికి. వెళ్తాను ఇలా పట్టుకోండి. మనకి ఇందులో ఎక్కువ తీసుకుంటుంది గ్యాస్. మనకు కంప్రెసర్ ఎంత ఉంటుంది దాంట్లో గ్యాస్ పట్టాలి కదా, కండెన్సర్కి అంతకి గ్యాస్ ఎక్కువ తీసుకుంటుంది. టెస్టర్ ఉందా? గ్యాస్ రావాలా చూపించడం. గ్యాస్ ఉంది. ఇప్పుడు లాక్ చేస్తే గ్యాస్ చూపిస్తుంది వాళ్ళు. ఓకేనా. ఇప్పుడు లోపలైతే గ్యాస్ ఉంది. ఇప్పుడు పైపుల్లో తీసుకుంటుంది ప్రెజర్. ఇది చాలా జాగ్రత్తగా టైట్ చేసుకోండి ఇది హ్యాండిల్ చేసేటప్పుడు. ఎంత పైన 60 పైన పెట్టండి. ఓకేనా. 60 పైన పెట్టేసి ఇప్పుడు మనకి ఇందులో ఏదైనా లీకేజ్ ఉన్నా ప్రెషర్ తగ్గుతుంది. లేదా మనకు డౌట్ ఉన్నా మనం చెక్ చేసుకుంటాం. మన బబుల్స్ వాళ్ళు అవి చెక్ చేసుకోవాలి. ఒకసారి ఇవి లాక్ ఉంటుంది, లాకులు కూడా ఫెయిల్ అవుతాయి. లాక్ చెక్ చేసుకోవాలి. ఇంకోసారి పిన్ వాళ్ళు కూడా పోతుంటాయి పిన్నులు. ఇంకోటి మనం ఏదైతే గేజ్ తగిలించినామో ఇది
మనం సేఫ్టీకి ఏదైతే తగిలించినాం నట్లు మీరు కూడా చెక్ చేసుకోండి. మనకి ఇట్లా అంటే ఇప్పుడు ఏదైతే వస్తుందో బురగా ఇది తగిలిస్తేనే మనకు అక్కడ తెలుస్తుంది క్లియర్గా. ఇప్పుడు మనకి ఇక్కడ జాయింట్స్ ఏమున్నాయి, ఎక్కడ డౌట్ ఉంది. ఇంకొకటి మనకి గ్యాస్ లీక్ అయితే అక్కడ మరకలు ఉంటాయి, ఇప్పుడు ఆయిల్ మరకలు, ఇప్పుడు ఆయిల్ వచ్చిందే ఆ మరకలు ఉంటాయి. అటువంటి చోటల్లో మనం చెక్ చేసుకుంటాం ఇలా. ఇంకా మన కండెన్సర్ కూడా ఎక్కడైనా డౌట్ ఉన్నా కూడా డ్యామేజ్ అయింది అనిపించిన చోటల్లో మనం దీంతో కింద చేసుకుంటాం. టైం చూసుకొని టైం ఎంత. ఇప్పుడు మనం ఇక్కడ చెక్ చేసినాము, మనకు కనపడలేదు, అయినా కూడా కనపడలేదంటే మనం ఇక్కడ ప్రెజర్ చెక్ చేస్తున్నాం, అయినా కూడా లేదంటే కన్నా మనం ఇప్పుడు ఇది ఏదైతే ఎలక్ట్రికల్ ఉన్నాయి కదా ఇవి మనం ఈ సిస్టమ్ ఇట్లనే వాటర్లో ముంచి లేదంటే వాటర్తో స్ప్రే అన్నా చేయాలి. మనకు డౌట్ ఉన్న చోట వాటర్ స్ప్రే, అక్కడ వాటర్ పడుతూ ఉంటే బుడగలు వస్తాయి, అది కూడా కనుక్కోలేమంటే నీటిలో ముంచేయాలండి. ముంచేసి చెక్ చేసుకున్నాక ఈ ఉన్న మొత్తం ఆరిపోయేటట్టుగా నీట్గా చూసుకోవాలి, ఎండకి బాగా ఆరిపోయేటట్టుగా. మన డౌట్ ఎక్కడున్నా కనుక్కున్నాము, అది మళ్ళీ వెల్డింగ్ చేసేసుకుంటాం ఎక్కడ పోయిందని. కానీ ఈ ఎలక్ట్రికల్లో ఏదైతే ఉన్నాయో మొత్తం వైరింగ్ అంతా తీసేసినాం, తర్వాత లాస్ట్లో ఇది చెక్ చేసుకుంటాం నీట్గా. ఓకేనా? ఇప్పుడు దీన్ని పెట్టినాం కదా ప్రెజరు, ఇది 60 పైన ఉంది. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ చూస్తే మనకు ప్రెజర్లో తేడా ఉందో లేదో చూసుకుంటాం. ఈ విధంగా మనకి ఏదైనా లీకేజ్ ఉంటే చెక్ చేస్తాం మనం. ఎందుకంటే మనం ఫిట్టింగ్లో ఉన్నాగా ఇది చెక్ చేయలేము. ఒకవేళ ఫిట్టింగ్లో ఉన్నప్పుడు చెక్ చేసినా కూడా మనం ఇక్కడి నుంచి మనం ఏదైతే పైపులు కనెక్ట్ చేసిద్దాం దాంట్లో మనం బిగించిన చోట కూడా ఉండొచ్చు. కాబట్టి మనం క్లియర్గా కనుక్కోలేము. బిగించి ఉండగా మనం కిందికి దింపితేనే దీన్ని కనుక్కునేటవుతుంది. ఇంకా మీకు 100%గా క్లియర్గా తెలుసాలంటే ఇంకా వాటర్లో ముంచడమే లాస్ట్ ఆప్షన్. ఓకే, మనకి ఈ విధంగా సింపుల్గా అయిపోతే ఓకే. ఓకేనా?